తిమోతి శ్రీకాంత్ అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన దేవుని సంఘం ఎదుటను సామాన్యమైన సంతోషకరమైన వివాహ దాంపత్య జీవితములకు నా శరీరమందు ఏ లోకమును బలహీనతయు అనారోగ్యమును లేదని వెల్లడి చేయుచున్నాను. ఈ దినమున తిమోతి శ్రీకాంత్ అని నేను రోజే అను నీతో ప్రమాణం చేయనిది ఏమనగా నా వివాహ విషయమై వ్యక్తిగతముగాను సంఘముగాను ప్రార్థించగా ప్రభువు తన చిత్తానుసారముగా నా వాక్యం ద్వారాను నాకు ఇచ్చిన శాంతి సమాధానం ద్వారాను నా జీవిత వాడి భాగస్థురాలిగా నిన్ను అనుగ్రహించి ఉన్నాడని నమ్మి దేవుని స్తుతిస్తూ నా జీవితంలోనికి నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించుతున్నాను. ఆరోగ్యమునందును అనారోగ్యమునందును పేదరికమునందును ఐశ్వర్యమునందును కష్ట సుఖములందును అన్ని పరిస్థితుల యందును నిన్ను ప్రేమించి సన్మానించి సంరక్షించి పోషించదనని ప్రమాణం చేయించున్నాను. ప్రభునందు నీవు నా పెళ్లి భార్య సాటి అయిన సహాయకురాలు నా స్నేహితురాలు జీవముల కృపావరంలో వాడి భాగస్థురాలని ఇచ్చి నాకు కలిగిన సమస్తమును నీతో పంచుకొని కాపురం చేయుదునని ప్రమాణం చేయించున్నాను. మనం ఇరువురము ప్రతి ఉదయమున దేవుని వాక్యముతో ప్రార్థనతో దినచర్యను ప్రారంభించి ఆరాధననే ముగించుదనని ప్రమాణం చేయించున్నాను. నా దేహము నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణం చేయించున్నాను. నా సంపాదన అంతట్లో ప్రభు భాగమును ప్రభునకు నమ్మకంగాను క్రమముగాను సంతోషముగాను ఇచ్చి ప్రభువును కనపరిచిదనని ప్రమాణం చేయించున్నాను. నా జీవితం అంతట్లో ప్రభునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మహిమపరిచిదనని ప్రమాణం చేయించున్నాను. మరణం తప్ప మరి ఏదియు మన ఇరువురిని ఎడబాపకుండును గాక. ప్రభువు నాకు సహాయము చేయును గాక. అంత చెప్పండి ఆమేన్. సర్వశక్తి గల దేవుని ఎదుటను నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన దేవుని సంఘం ఎదుటను సామాన్యమైన సంతోషకరమైన వివాహ దాంపత్య జీవితములకు నా శరీరమందు ఏ లోపమును బలహీనతయు అనారోగ్యమును లేదని వెల్లడి చేయించున్నాను. ఈ దినమున రోజే అను నేను తిమోతి శ్రీకాంత్ అని నీతో ప్రమాణం చేయనిది ఏమనగా నా వివాహ విషయమై వ్యక్తిగతముగాను సంఘముగాను ప్రార్థించగా ప్రభువు తన చిత్తానుసారముగా తన వాక్యం ద్వారాను నాకు ఇచ్చిన శాంతి సమాధానం ద్వారాను నిన్ను నా జీవిత వారి భాగస్థునిగా అనుగ్రహించి ఉన్నాడని నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఈ దినమున నిన్ను నా జీవితంలోనికి పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. ఆరోగ్యమునందును అనారోగ్యమునందును
పేదరికమునందును ఐశ్వర్యమునందును కష్ట సుఖములు ఎందును అన్ని పరిస్థితులు ఎందును నిన్ను ప్రేమించి సన్మానించి లోబడి జీవించదనని ప్రమాణము చేయించున్నాను. ప్రభునందు నీవు నా పెళ్లి భర్త అని ఎంచి నాకు కలిగిన సమస్తమును నీతో పంచుకొని కాపురము చేయుదునని ప్రమాణం చేయించున్నాను. మన విరువురము ప్రతి ఉదయమున దేవుని వాక్యముతో ప్రార్థనతో దినచర్యను ప్రారంభించి అలాగనే ముగించదనని ప్రమాణము చేయించున్నాను. నా దేహము నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణము చేయించున్నాను. నా సంపాదన అంతట్లో ప్రభు భాగమును నమ్మకముగాను క్రమముగాను సంతోషముగాను ప్రభువునికి ఇచ్చి ఆయనను కనపరచదనని ప్రమాణం చేయించున్నాను. నా జీవితం అంతట్లో ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మహిమపరచదనని ప్రమాణం చేయించున్నాను. మరణము తప్ప మరి ఏది మన ఇరువురిని ఎడబాపకుండును గాక. ప్రభు నాకు సహాయం చేయను గాక. వీరి బెంగళూరు దైవ సేవకులు సత్యరాయ్ ప్రార్థన చేస్తారు. శుద్ధమైన నామం పేరిట ఈ ప్రత్యేకమైన దినములో నీ పాదముల ఎదుకు మేము మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై నీ స్తోత్రములు. సహోదరుడు తిమ్మతిని బట్టి రోజుని బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ లోకంలో మీరు ఆయన సృష్టించిన మాత్రమే కాకుండా మీ పరిశుద్ధమైన రక్తముతో మీరు వారిని విమోచించుకున్నందుకై వారిని పేరు పెట్టి పిలిచి నీ కొరకై ప్రత్యేకించుకున్నందుకై, అంతేకాకుండా నీ కొరకు ఈ లోకంలో తమను తాము ప్రతిష్ఠించుకొని సేవ చేయనట్టుగా ఒక గొప్ప పిలుపును కూడా మీరు వారికి అనుగ్రహించినందుకై నీ స్తోత్రం తెలుస్తున్నాను. నీ చెత్తపడిన వారిగా నీ సేవకులుగా ఉండే ఆధిక్యతను మీరు వారికి అనుగ్రహించినందుకై కూడా నీ స్తోత్రం తెలుస్తున్నాం. అదే సమయంలో వారిద్దరి కుటుంబ జీవితము దేవుని వాక్యానుసారంగా తండ్రి ఉండగలిగినట్టుగా తండ్రి సహాయపడండి. నిరాశరాలు తండ్రి తన పవిత్రతను కాపాడుకుంటూ తండ్రి భర్తకు లోబడి ప్రభువును లోబడి జీవించగలిగినట్లుగా మీరు కృప దయచేయండి. నిరాశలు కూడా జీవముల కృపవరంలో తన భార్య రోజేతలతో వారి భాగస్థురాలని ఎదిగి మిక్కిలి బలహీనమైన గడవని గ్రహించి జ్ఞానం చొప్పున సున్నితముగా నిరాశాలతో వారిని కాపాడం చేయగలిగినట్టుగా సహాయపడండి. అనేకులకు వారు పరిచయం చేసిన సంఘంలో మాదిరికరంగా ఉన్నట్టుగా ఎల్లప్పుడూ కూడా నీ వాక్యం చేత నీ పరిశోధాత్మ చేత నడిపింపబడినట్టుగా మీరు కృప చూపించండి. వారి ఆశీర్వాదాలే కాకుండా ఈ లోకం నుంచి అన్ని ఆశీర్వాదాలకు వారికి అవసరమైనో మీరు అనుభవిస్తారని నీ స్తోత్రములు. నూతన నిబంధనల నుండి అప్పుల కృషిలా వలె వారి యొక్క పరిచయం ఉండగలిగినట్లుగా అనేక సంఘాలకు కొన్ని మాదిరికరంగా వారు ఉండగలిగినట్టుగా మీరు సహాయపడమని తెలుస్తున్నాను. ఇద్దరిని నీ చేతికి అప్పచెప్పుకుంటూ నీ పరిశుభ్రమైన రెక్కల కింద వారిని ఉంచుకోమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ యొక్క దినమున సంతోషకరమైన సమయమును మీరు అనుగ్రహించడం బట్టి నీకు ఎంతో వందనాలు. మా ప్రియుడు తిమోతి చెన్నై గారు సుబ్బమ్మ గారు బట్టి వారికి ఎంతో వందనాలు. నమ్మకమైన తండ్రి మీరు కుమారుడు అనుగ్రహించి నమ్మకమైన తండ్రి దేవ యవన వయసులో మీరు వెతికి రక్షించి ప్రభువా అలాగే ప్రత్యేకపరిచి ప్రభువా త్వరలోకి ఉన్నతమైన ప్రభు తండ్రి పిలుపుతో ప్రభు మీరు పిలిచి ప్రభుని సేవించే ఆధిక్యతను మీరు అనుభవించిన బట్టి నమ్మకమైన తండ్రి వారిని ప్రేమించి అనుభవించిన కుమార్తె హృదయం బట్టి స్థుతిస్తున్నాము. నమ్మకమైన తండ్రి తను కూడా ఎవరి వయసులో ఎదిగి రక్షించిన ప్రభువానికి ఎంతో వందనాలు. నమ్మకమైన తండ్రి
చేస్తున్నాం. ప్రభు తనను కూడా ప్రభు తండ్రి నీ యొక్క చిత్తానుసారంగా ప్రభు సేవ పిలుపు అనుగ్రహించి ప్రభు తండ్రి తరబిదిలో ఇంతవరకు కూడా మీకు సహాయపడుతూ వచ్చినాం. వందనాలు స్తోత్రాలు చేస్తుంటున్నాం. ప్రభు నరుడు ఒంటిగా ఉండడం మంచిది కాదని మీరు ఉద్దేశించిన ఉద్దేశం చొప్పున మీరు స్థాపించిన ఈ యొక్క పరిశుద్ధ వివాహ వ్యవస్థలోనికి ప్రభు తండ్రి మీరు వారిని మీ చిత్తానుసారంగా నడిపించడం బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. సంఘముగా అలాగే ప్రభు తండ్రి సేవకులుగా ప్రత్యేకంగా వారి ఇరువురు వారి వ్యక్తిగత జీవితాల కొరకు చేయబడిన ప్రార్థనలన్నింటినీ మీరు జవాబు అనుగ్రహించడం బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈనాడు మీ ఎదుట పరిశుద్ధమైన సంఘం ఎదుట ప్రభు తండ్రి జీవన కృపావనంలో జీవిత పాలి భాగస్తులుగా ప్రభు మీరు వారిని జత చేసిన దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. నీ ద్రాక్షవనంలో ఒంటరిగా ఏమైతే చేయలేకపోయినారో ప్రభు ఇరువురు కలిసి కుటుంబంగా నమ్మకమైన దాన్ని మీ చిత్తం నెరవేర్చు ప్రభు తండ్రి పణార్పణంగా పోయబడి నిన్ను సేవించిన కొరకై ప్రభు మీరు వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సంతోషకరమైన సఫలీకృతమైన నీ నామముకు మహిమ తీసుకుని వచ్చే కుటుంబ జీవితాన్ని మీరే వారికి అనుగ్రహించవలసిందిగా నమ్మకమైన దాన్ని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నమ్మకమైన దేవాలయాలు ప్రభావాన్ని ఘనపరచుకోవడంగా మీరే చేసి నడిపించండి. మీ యొక్క మొదటి కాంతి వారి మీద రోజు తిరిగి ప్రభావ భర్తగా తిమ్మతి ప్రభావ తండ్రి వారికి మీరు అనుగ్రహించినటువంటి వాక్యం నెరవేర్చుకోవడానికి మీరు వారిని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తారు. మీ దైవ స్థలం అప్పగిస్తూ ప్రభావ తండ్రి మీ సొంత సమయంలో సంతృప్తి వీళ్ళని దీవించమని యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. తండ్రి మా రక్షణ చేస్తున్నాము స్తోత్రాలు. ఈ శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సోదరుడు తిమ్మతి శ్రీకాంతం బట్టి మీకు స్తోత్రాలు. వారి తల్లిదండ్రులు చెన్నయ్య సోదరి శుభమ్మ కుమార్ని పెంచేటువంటి విషయంలో చూపించినటువంటి దయాంతని బట్టి మీకు స్తోత్రాలు. ఎదుగునట్లు అనుభవించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. తగిన సమయంలో మీ యొక్క చిత్తానుసారంగా మీరు దేవుని యొక్క సేవకు పిలిపించి దేవుని యొక్క మందిరంలో ఎంతకాలం పరిమితిలో ఉండినట్లు ఎన్నో పాఠములు తాము కూడా నేర్చుకోగలిగినట్లు అనుభవించినటువంటి కృపను బట్టి రోజుని బట్టి మీకు స్తోత్రాలు. దాన్ని మీరు మీ కృపను జ్ఞాపకం చేసుకొని సౌడు మతేగ దేవదాసులు మరి అవిగే ఈ బిడ్డను ప్రభు కొరకు పెంచేటువంటి విషయంలో సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. దేవుని యొక్క మందిరానికి నడిపించినారు, తను రక్షించినారు, బాప్తిస్మ విషయంలో లోపలకు సహాయం చేసినారు. దేవుని యొక్క సేవ పిలుపును అందుకొని దేవుని యొక్క మందిరంలో తాను తరబిదు పొందినట్టు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతవరకు తాను నేర్చుకోగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠకులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కాబట్టి వీరు ఇరువురు కూడా తిమ్మతి వారు ఒకరితో ఒకరు కలిసి ప్రేమ అనురాగములతో వారు జీవించి దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు నెరవేర్చగలిగినట్టు వారికి అప్పగించబడినటువంటి దేవుని యొక్క పరిచర్యను నమ్మకంగా నెరవేర్చగలిగినట్టు అనేక మంది యొక్క ఆత్మ రక్షణార్థమై దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వారి యొక్క ప్రయాసం మీరు దీవించమని మీ సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. వారు ఒకరితో ఒకరు చేసుకునేటువంటి నిబంధనలు ప్రమాణములను వారు జ్ఞాపకం చేసుకొని నిలకడగా ఉండి నెరవేర్చటే మీరే సహాయం చేయండి. భర్త తిమ్మతి త్యాగసహితమైనటువంటి ప్రేమతో, పవిత్రమైనటువంటి ప్రేమతో, తృప్తిపరిచేటువంటి ప్రేమతో తన యొక్క వారిని ప్రేమించారు. అలాగే సోదరి రోదే కూడా ప్రభువులకు వలె తన యొక్క భర్తకు లోబడి సన్మానించి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదే తన యొక్క అలంకారం అని గ్రహించి వారు కలిసి మెలిసి ప్రతి విధమైనటువంటి శోధం శ్రమల బాధలు అన్నింటిలో కూడా ప్రభు మీద ఆధారపడి జీవించగలిగినట్టు వారికి మీరే సహాయం చేయండి. సమాధాన గృహం, సంతోష గృహము ప్రభును సేవించేటువంటి
సమర్పణతో కూడినటువంటి గృహంగా వారిని మీరు దీవించి తగిన సమయంలో వేరే వారికి సంతానం దయచేయమని వారి యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయమని వారిని ఆశీర్వదించమని మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఇప్పుడు సోదరుడు బిలియన్ సోదరి సౌలభ్యం ఒకరితో ఒకరు ప్రమాణం చేస్తారు. గిడియోను నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను నా రక్షకుడైన సంతోషకరమైన వివాహ దాంపత్య జీవితమునకు నా శరీరమందు గిడియోన్ అను నేను సర్వోటిని ఎడబాపకుండును గాక ప్రభు నాకు సహాయం చేయను. నేను సర్వశక్తి గల దేవుని ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన దేవుని సంఘం ఎదుటను సామాన్యమైన సంతోషకరమైన వివాహ దాంపత్య జీవితమునకు నా శరీరమందు ఏ లోపమును బలహీనతయు అనారోగ్యమును లేక చేయనిది ఏమనగా నా వివాహ విషయమై వ్యక్తిగతముగాను సంఘముగాను ప్రార్థించగా ప్రభువు తన చిత్తానుసారంగా తన వాక్య ద్వారాను నాకు ఇచ్చిన శాంతి సమాధానం ద్వారాను నా జీవిత వాటి భాగస్థునిగా నిన్ను అనుగ్రహించి ఉన్నాడని నమ్మి దేవుని స్తుతిస్తూ నా జీవితంలోనికి నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. అన్ని పరిస్థితులు నిన్ను ప్రేమించి సన్మానించి లోబడి జీవించదనని ప్రమాణం చేయించున్నాను. ప్రభువునందు నీవు నా పెళ్లి భర్త దినచర్యను ప్రారంభించి అలాగనే ముగించదనని ప్రమాణం చేయించున్నాను. ఇది వారి వివాహ దినముగా మీరు అనుగ్రహించినందుకై మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ దాచనలో బట్టి దయగలిగిన తండ్రి ఇచ్చిన దివ్యమైన మీ లేఖన వాగ్దానాలను బట్టి మీ వందనాలు స్తోత్రాలు. వాగ్ద వెలుగులో కుటుంబమైన తండ్రి భార్య భర్తలుగా మీ మహిమ కొరకై అనేకులుగా ఆదర్శవంతమైన కుటుంబముగా వారు కనపడినట్లుగా మీరు కృప అనుగ్రహించడం ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి బిడ్డలందరూ కూడా ఒకరితో ఒకరు చేసిన ప్రమాణములను బట్టి మీ వందనాలు స్తోత్రాలు. ఆ ప్రమాణం బట్టి ముద్ర వేయండి. మరణ పర్యంతరం దయగలిగిన తండ్రి మనసును తెచ్చుకున్న వారే దయగలిగిన తండ్రి ఒకరినొకరు గౌరవించుకున్న వారిగా ప్రేమించే వారిగా ఒక శరీరముగా దయగలిగిన తండ్రి అనేకులకు మాదిరికరమైన కుటుంబముగా వారిని మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి సొంత సమయంలో తగిన సంతానం వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సేవలో వారిని సన్నిధి వారితో కూడా వచ్చారు. వివరాలను మీకు అప్పగించుకోండి. యేసు ప్రభు దేవుని నామమున ప్రార్థన వేడుకొంటున్నాము. అందులో లేఖంగా నడుస్తున్నాము. అనేకులుగా అప్పుల పుస్తకంలో ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నాము. దేవాలయం వారు అభివృద్ధి ఎప్పుడని సహాయం చేయాలి. సంతానాన్ని అభివృద్ధి బలవంతమైనటువంటి విధానం సేవించి అనేక మందికి ఆశీర్వాదకాలను అనేక మంది ఆత్మ రక్షణార్థమే వారిని మీరు బలపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది సంతానాన్ని అనుగ్రహించండి. మరియు
జీవితం ద్వారా మీ నామని మైలు మీ చేస్తాను మీరు